జిల్లా పాల్వంచలో తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తన తనిఖీలు చేస్తుండగా ఒక లారీ ఆపకుండా వెళ్తుండడంతో పోలీసులు వెంబడబడి పట్టుకున్నారు. ఇక స్థానిక ఎస్ఐకి సమాచారం అందించి పోలీసులకు అప్పగించడం జరిగింది. మహబూబాబాద్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి దాదాపు 300 క్వింటాల బియ్యం లోడ్తో వెళ్తుండగా పీడీఎస్ బియ్యం అనే అనుమానంతో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించారు. సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ ఆ రిపోర్టు రాగానే పీడీఎస్ బియ్యం అని తేలితే చట్టపరంగా 6A కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, అప్పటికే లారీ పోలీసుల అదుపులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం 3:30 మామూలు వెహికల్ చెకింగ్ కోసం రోడ్డు రాగా హైదరాబాద్ నుంచి వర్ష వెళ్తున్నటువంటి ఒక లారీ డౌట్ వచ్చి పాయింట్ ఏరియాలో దాన్ని పట్టుకోవడం జరిగింది. రైస్ని కాగితాలు అడిగితే సెల్లులో ఏదో ఒక ఇన్ఫామ్ లెటర్ చూపించారు. దాన్ని చెక్ చేస్తే దాంట్లో షాన్ ఉన్నది. కానీ రైస్ చూస్తే కొద్దిగా దొడ్డు ఉండి రేషన్ బియ్యం అనేటువంటి డౌట్ రావడం వల్ల మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టాము. ప్రస్తుతం ఇప్పుడు వాటిని శాంపిల్ ఎనాలిసిస్ చేయించి ఎనాలిసిస్ రిపోర్ట్లో కనుక పీడీఎస్ బియ్యం అని తెలితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవే కాకుండా ఇంకా కూడా నడుస్తున్నాయనే డౌట్తోనే మేము దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా జరిగితే పీడీ యాక్ట్ కూడా వారిపైన చేసి చేయడం అనేది జరుగుతుందని బియ్యం తినడం అభివృద్ధికరమైన బియ్యంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని అక్రమ దారిలో ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తెలియజేస్తుంది.